సంధ్య అండి. ఎవరు వస్తున్నా? ఏం రవి పిలిచావు? పని చేస్తున్నాను, కొద్దిగా బాక్స్ ఉంటే ఇస్తారా? సరే ఇస్తా ఉండండి. ఇదిగోండి. సరే ఆంటీ. అమ్మాయి సంధ్య, ఇంట్లో ఉండే వస్తువులని విధంగా ఇస్తుంటే మనకి ఇంకేం మిగలవు. నానా నీకంటే ఇష్టంగా జారి లేదు. పక్కింటోళ్ళు ఇంట్లో అన్న తర్వాత చూస్తూ ఉంటారు. ఒక సంధ్య ఏమండి, ఈ రోజు మీరు ఖాళీయే కదా, సరదాగా ఇంట్లో కూర్చొని టీవీ చూద్దామా? బాగానే అయితే సినిమా చూసారు, తిరగలేదు పంచదార తిరిగి వెళ్ళాలి. అయ్యో నా కర్మ, పెళ్ళయి సంవత్సరం అయింది, ఒక్క రోజైనా నన్ను పట్టించుకోలేదు. ఆంటీ ఇదిగో మీ బాక్స్. బాక్స్ ఇచ్చావు సరే, ఈ కవర్ ఏంటి? ఈ బాక్స్ లో నేతి లడ్డూలు ఉన్నాయండి, మీకోసమే తీసుకొచ్చాను. సరే ఇప్పుడే వస్తా ఉంది. సరే. నా కోసం నేతి మిఠాయి తెచ్చాడంటే నేనంటే ఎంత ప్రేమ ఉంటే తీసుకొచ్చాడు. అందుకేనేమో నా వైపు చూసి నవ్వుతాడు. తన ప్రేమకి నా ప్రేమను కలిపితే సంతోషాన్ని పొందుతాను. రవి, ఒకసారి లోపలికి వస్తావా? సరే పదండి ఆంటీ. ఏంటంటే పిలిచారు? కొంచెం ఆ ఇడ్లీ పాత్ర తీస్తావా? ఎంత పని చేస్తున్నాడు ఈ రవి? అమ్మో, వెంటనే దినేష్కి చెప్పాలా వెళ్ళి? దినేష్, దినేష్ ఇట్రా ఇట్రా. రవిగాడు మీ ఇంట్లోకి దూరి మీ ఆవిడతో సరసాలు ఆడుతున్నాడు. త్వరగా ఎల్లు. అక్కడ పక్క చుట్టుపక్కల అంతా బాగానే ఉంది. పోయి సగం లెక్క బాగాలేదు. పలుకు మంది అవి కొడితే కొద్దిగా కొద్ది పెరిగిద్ది. కొట్టియాలి. ఏంటమ్మా నీకో మాట చెప్పాలి. రవిగాడు మీ ఇంట్లోకి దూరి సరసాలు ఆడుతున్నాడు. తొందరగా వెళ్ళండి. హలో హలో ఏంట్రా? నువ్వు సంజయ్ దగ్గర ఉన్న సంగతి అలా ఆయన తెలిసిపోయిందిరా. నువ్వు అక్కడి నుంచి పారిపో. సరే రావాలి. ఏం జరిగింది? నీకున్న సంగతి న్యాయం తెలిసినట. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్తున్నాను. సరేనా? అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి.
సంధ్య, మన పక్కింటి రవిగాడు కూతురు అంట, ఏడావాడు? ఏమోనండి, నాకు తెలీదు, మన ఇంటికి రాలేదు. వాడితో నువ్వు రోజు మాట్లాడుతుంటే నిన్ను నేను మందలించాను కదా. ఎవరూ లేని అనాథని ఏదో జాలి కలిసి మాట్లాడానండి, అంతే. నన్నేమి చేయకండి, మీకు దండం పెడతాను. నా కళ్ళు కనిపించు. నీకు నేను మొన్న చెప్పాను రా, నీకు నువ్వేమన్నావు దానికి? ఇరుగు పొరుగు వాళ్ళు ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలన్నావు. ఇప్పుడు ఏమైంది? అపనిందలు ఇలాంటివి వచ్చి పడతాయి. సంధ్య, సంధ్య, సంధ్య ఎక్కడ? నానా, సంధ్య బాబాయ్ నిన్ను చూద్దాం ఒకసారి. బాబాయ్ లేనిగా అల్లారా. అరే ఉందా సంధ్య? సంధ్య, సంధ్య, అమ్మ సంధ్య, 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 రెండు రంగాల మావయ్య కాళ్ళు ఇప్పుడు ఎవరమ్మా? సంధ్య ఎంత పని చేసింది నానా? సంధ్య మా ఇంటికి ఇప్పుడు దేమో పెట్టలేదు. అమ్మా సంధ్య, నానా చెట్టు బాగుండే పుట్టు చేసిపోయావు. మా ఇంటికి ఇంకెవరమ్మా దీపం పెట్టేది? సంధ్య, అమ్మా, అమ్మా, అరే అయ్యా, నువ్వు లేదురా. లేకు, వాడు రవిగారు ఎక్కడ ఉన్నాడు? లేడా? నువ్వు లేకు. ఇదంతా జరిగింది వాడు రవిగాడు ములకాలం వాడిని వదిలిపెట్టేది లేదు. వాడు ఎక్కడున్నారా రా ఎదుగుదా? మాటల్లో చెప్పాలా